ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తున్న వాళ్ళ మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 147 అధ్యాయము 13 వచనంలో దేవుని వాక్యము చెప్తుంది, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నానన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అదే రీతి కింది వచనంలో చూసుకున్నట్టయితే, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే అంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులో సమాధానం కలిగజేస్తాడు. ఈ వాగ్దానాలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లల విషయమై ప్రార్థించండి. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాల్లో మనం చాలా బిజీగా ఉంటాం, కానీ పిల్లలను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ వారి కొరకు మనం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. కీర్తనలో 115 అధ్యాయము 13 వచనంలో ఏమంటే అంటే, యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించిన అంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించలాగిన ప్రతిరోజు ప్రార్థించు, వాక్యంలో నడువు. దేవుడు మిమ్మును మీ పిల్లలని దూతలతో ఆయన కప్పి ఉంటాడు, ఆయన కాపుదల ఉండాలని ప్రార్థించు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.